ఈరోజు శ్రావ్య జీవితం ఇలా అయిపోవడానికి బాధ్యురాల్ని నేను. జరిగిన వాటన్నిటికీ కారణం నేనండి. నేను తీసుకున్న నిర్ణయానికి మీరెలా బాధ్యులవుతారు? ఎందుకు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే నేను మీ జీవితంలోకి వచ్చాను కాబట్టి, అతిథి ఉండాల్సిన స్థానంలో నేనున్నాను కాబట్టి. నా వల్లే మీ 2 కుటుంబాల కలలు చెదిరిపోయాయి. ఆత్మీయతలు, అనురాగాలు పెంచుకోవలసిన వాళ్ళు శత్రువుల్లా మారిపోయారు. ఇదంతా నా వల్లే కదా, నేను రావడం వల్లే కదా. కాదు, మీకు దీనికి ఏ సంబంధం లేదు. సంబంధం లేదని ఎలా అంటారండి? నేను రానప్పుడు మీ 2 కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అప్పుడు మీ మధ్యలో లేనిది ఇప్పుడు మీ మధ్య ఉంటున్నది నేను మాత్రమే కదా. ఆ నేను లేకుండా పోతే మీరు ఎప్పట్లా ఉంటారు కదా. అలా ఎలా వెళ్తారండి? జరుగుతున్న గొడవలకి మీకు సంబంధం ఉందని నింద మీ పైన వేసుకున్నప్పుడు మీకు నాకు ఏ సంబంధం లేనట్టు ఎలా వెళ్తారు? నేను మీ మెళ్ళలో తాళి కట్టాను, దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇది నా మెళ్ళో పడాల్సిన తాళి కాదు, అదితి మెళ్ళో పడాల్సిన తాళి. అది జరగలేదు కాబట్టే ఈరోజు శ్రావ్య పుట్టింట్లో ఉంటుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అప్పటికప్పుడు దొరకదు అహల్య గారు. టైం పడుతుంది, కొంచెం ఓపిక పట్టాలి. నా మెడలో తాళి కట్టమని, మీ భార్యని చేసుకోమని, నా బాధ్యత తీసుకోమని ఆ రోజు నేను మిమ్మల్ని అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, దయచేసి నన్ను వదిలేయండి. నా దారి నేను చూసుకుంటాను. మీ దారి నా దారి అంటూ 2 దారులు లేవండి. ఉన్నది ఒకటే దారి, మనం కలిసి నడవాల్సిన దారి. ఇంటికెళ్తాం పదండి. గౌతమ్ గారు వదలండి, నేను రాను. అహల్య గారు, మీరు అక్కడికి రావాలి. అక్కడ మీరు చేయాల్సింది చాలా ఉంది. నందు శ్రావ్యల పెళ్లి చేయడానికి నేను చెయ్యాల్సింది అంతా చేశాను. కానీ నందు ఇలా చేశాడు. ఇక్కడ నేను చేయడానికి ఇంకేం లేదండి. ఏం చేసినా మీరే చెయ్యాలి. ఈ సమస్యకి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. అంటే ఏం చేయమంటారు? నన్ను అతిథి మెడలో తాళి కట్టమంటారా? అవును, అదే చెయ్యాలి. మీరుండగా నేను మళ్ళీ అదితిని ఎలా పెళ్లి చేసుకుంటానండి? అందుకే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అంటున్నాను. మీ బాధ్యత, మీ కడుపులో ఉండే బిడ్డ బాధ్యత నాది అని ఇందిరకి నేను మాటిచ్చాను. అవును, నాకు పిచ్చి పట్టింది. చచ్చిపోతారు. మీరు వెళ్ళిపోతే నేను చచ్చిపోయినట్టే.
అంటే అన్నిటికీ తనే కారణం అంటున్నావు నానమ్మా? అవునరా, అవును, తనే కారణం. అందుకే తనని ఈ ఇంట్లోంచి పంపించేద్దామని నేనే డబ్బులిచ్చాను. తప్పు నానమ్మా, మరీ అంత స్వార్థంగా ఆలోచించొద్దు. తను నన్ను నమ్ముకొని వచ్చింది. మీరు అలా పంపించేస్తే తను ఎక్కడికి వెళ్తుంది, ఎలా బతుకుతుంది? అదెవరైనా ఆలోచించారా? ఎంతో జీవితాన్ని చూసిన నువ్వు తన జీవితం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నానమ్మా? నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ తన గురించి ఆలోచించలేదు, కనీసం పట్టించుకోలేదు. తనేదో ఇంటికి శత్రువు అన్నట్టు ఇంకా నిందలు వేశారు. ఇంతమంది ఉన్నా కూడా తనని ఒంటరి దాన్ని, దిక్కులేని దాన్ని చేశారు.